అందరికీ నమస్కారం. రామాయణం చెప్పుకుందాం. రామాయణం ఎంత అసలు రాముడిని పేరు పెట్టడమే అందరినీ రమింపచేసేవాడు కనుక రాముడు అని పేరు పెట్టాడు వశిష్ఠుడు. రమింపచేసే గుణం, ఆ గుణం అంతా రామాయణం మొత్తం కనిపిస్తుంది. ఎంతో గొప్పగా ఉంటుంది. వాల్మీకి నమస్కరించుకుంటూ రామాయణంలోకి వెళ్దాం. ఎందుకంటే మనకి ముందర రామాయణాన్ని పరిచయం చేసినవాడు వాల్మీకి. ఆ వాల్మీకిని ఒకసారి స్మరించుకుంటూ లోపలికి వెళ్దాం. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీం వాగ్విదాంబరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిర్ముని పుంగవం. ఇప్పుడు వాల్మీకి గురించి చెప్పుకుంటూ కథలోకి వెళ్దాం. మొత్తం రామాయణం అంతా 7 కాండలుగా చెప్పబడింది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, చివరికి ఉత్తరకాండ, ఈ భాగాలుగా చెప్పబడింది. వీటిలో ఉన్నటువంటి కొన్ని విమర్శలను బట్టి బాలకాండ కానీ ఉత్తరకాండ కానీ ప్రక్షిప్తాలేమో తర్వాత చేర్చారేమో అనేటటువంటి మాట ఉంది. అయితే అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇవన్నీ కూడా కథకి దోహదపడే అంశాలే ఉన్నాయి. మొట్టమొదట బాలకాండతో మొదలు పెడదాం. ఈ బాలకాండలో మనకి ఎలా మొదలవుతుందంటే కథ, వాల్మీకి అనేటటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఈ ఋషి కాకముందు వాల్మీకి ఒక దోపిడీ దొంగ. ఈ దోపిడీ దొంగ వనానికి వచ్చిపోయే వాళ్ళందరినీ ఆ దారి దోపిడీ దొంగగా ఉండి అందరినీ దోచుకుంటూ ఉంటే ఋషులు ఆయనకి, సప్త ఋషులు ఆయనకి ఇంటికి వెళ్ళి అసలు నీ పాపంలో నీ కుటుంబం వాళ్ళు కూడా భాగం తీసుకుంటారా కనుక్కో అంటారు. అంటే వచ్చిన వాళ్ళందరినీ కొడుతున్నావు, దోచుకుంటున్నావు, అవకాశం వస్తే చంపుతున్నావు, ఇన్ని చేస్తున్నావు కనుక నీకు వీటికి ఏమైనా దీని నుంచి వాళ్ళు పాపం తీసుకుంటారా అనేది కనుక్కోమంటాడు. అప్పుడు కనుక్కుంటే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఎవ్వరు ఈ పాపం నీ ఒక్కడిదే, నువ్వే చేసావు కనుక మాకు సంబంధం లేదు, నువ్వు కుటుంబ పెద్దవి కనుక మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీది ఉంది కనుక నీదే పాపం వస్తుంది కానీ మాకు రాదు అని తేల్చి చెప్పేశారు. అప్పుడు వాల్మీకి ఒక్కసారిగా నిజం బోధపడి జ్ఞానోదయం అయ్యి అప్పుడు ఒకసారి వచ్చేసి కూర్చుని తపస్సు చేసుకోవటం మొదలు పెడతాడు. ఆ తపస్సు చేసుకునేటప్పుడు ఆ మంత్రం కూడా వారిచ్చిందే. ఇచ్చినటువంటి మంత్రం పెట్టుకుని మరా మరా మరా, ఎందుకంటే రామ అని కూడా అనలేనటువంటి జానపదుడు అతను ఆ సమయంలో. ఆ మంత్రం చదువుకుంటూ తర్వాత దాంతో ఆ రామనామంతో పూర్తిగా తన పాత వాసనలన్నీ వదులుకుని ఒక గొప్ప ఋషి వలె వచ్చాడు. చుట్టూ పుట్టలు పెరిగిపోయి ఆ పుట్టల్ని తవ్వి ఈ మనిషిని ఇక్కడ ఏమిటో ఎవరో శబ్దం వస్తోంది ఏదో అని ఆ పుట్టను తవ్వి తీసి చూస్తే లోపల ముని ఉన్నాడు. కనుక ఈయనని వాల్మీకంలో నుంచి వచ్చాడు కనుక, వాల్మీకం అంటే పుట్ట నుంచి వచ్చాడు కనుక వాల్మీకి అని పేరు పెట్టారు. ఈ వాల్మీకి బయటికి వచ్చి తన తపస్సులో తన దాంట్లో తనున్నాడు. ఒకసారి నారదుడు అటువైపుగా పోతూ ఈ వాల్మీకిని చూసి ఆగి చక్కగా కాసేపు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అన్నీ అడిగాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడిగాడు. ఒక 16 లక్షణాలు చెప్తూ ఈ 16 లక్షణాలు ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరైనా ఉంటారా ఈ సమాజంలో, ఇన్ని లక్షణాలు కలిగిన వాడు అని అడిగాడు. ఆ లక్షణాలన్నీ ఏమిటి అంటే ఒక్కసారి వినండి. ఇన్ని గొప్ప లక్షణాలు కల రాముడు మన కథానాయకుడు. ఆ రాముడి గురించి, ఆ రాముడికి ఏ లక్షణాలు ఉండాలి అని, రాముడు అనే పేరు అప్పుడు ఇంకా వాల్మీకి రామశబ్దం మంత్రం చేసుకున్నాడు కానీ నిజంగానే ఒక రాముడు ఉన్నాడు అనేది అతనికి తెలియదు. అటువంటప్పుడు ఈ మాట అడిగితే అడిగాడు వాల్మీకి నారదుణ్ణి. ఎవరైతే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్ పరిపాలకుడు, దృఢవ్రతుడు, మంచి చరిత్ర కలవాడు, మంచి యుక్త జ్ఞానం తెలిసినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, జితక్రోధుడు, జ్యుతిమాన్ అంటే మంచి తేజస్సు కలవాడు, ఎటువంటి వారి మీద అసూయ పడనివాడు, అంతేకాకుండా దేవాసురులని అందరినీ కూడా యుద్ధంలో భీతి గొలిపించగలిగేటటువంటి శౌర్య పరాక్రమాలు ఉన్నవాడు. ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. ఎందుకు లేడు, ఇవన్నీ ఉన్న లక్షణాలు ఉన్నటువంటి వాడు మన పక్కనే ఉన్న కోసల రాజ్యంలో అయోధ్య నగరంలో రాముడు అనేవాడు ఉన్నాడు. ఈ రాముడే చక్కగా నువ్వు చెప్పినటువంటి అన్ని లక్షణాలు కలవాడు అంటే అప్పుడు వాల్మీకి అడిగాడు,
ఎవరా రాముడు? నాకు ఆ రాముడి గురించి బాగా తెలుసుకోవాలనుంది. నాకు అన్నీ చెప్తావా అని అడిగాడు. చెప్తావా అని అడిగితే అప్పుడు రాముడి గురించి మొత్తం రామకథాగానం నారదుడు చెప్పాడు. దీన్నే మూల రామాయణం అని అంటాం. ఈ మూల రామాయణం ప్రతులు ఇప్పుడు ఎక్కడా దొరకటం లేదు. అయినప్పటికీ ఈ కథలోనే మనకి వాల్మీకే చెప్పాడు కనుక, నాకు నారదుడే ఈ కథ చెప్పాడు అని చెప్పాడు కనుక, మనకి నారదుడే ముందర రామాయణం తెలుసుకుని ఆ కథని చెప్పాడు అనేది తెలుస్తోంది. ఈ కథా సమయానికి, అంటే వాల్మీకి ఈ కథ రాసే సమయానికి లవకుశులు కూడా జన్మించేసి ఉన్నారు. ఆ లవకుశులు కూడా జన్మించేసినప్పుడు ఆ రాముడి గురించి చెప్పాడనమాట ఈయన. చెప్తూ మొత్తం రామకథ అంతా నారదుడు చాలా విపులంగా, విస్తారంగా 100 కోట్ల శ్లోకాలతో ఒక విపులమైనటువంటి రామాయణాన్ని చెప్పాడు. అంత విపులమైన రామాయణాన్ని ఈ నారదుడు చెప్పినటువంటిది వాల్మీకి విని చాలా ఆకళింపు చేసుకున్నాడు. ఎంతో ఇష్టపడ్డాడు, ఎంతో మెచ్చుకున్నాడు, ఎంతో ఆనందపడ్డాడు, అబ్బురపడ్డాడు. అబ్బా, నా జన్మ తరించింది, ఇంత గొప్ప కథ విన్నాను, ఇంత గొప్ప ఒక నాయకుని పరిచయం అయింది నాకు అని అని ఎంతో ముచ్చట పడిపోయాడు. మామూలుగా తన తపస్సులో తను ఉంటున్నాడు. అటువంటి సమయంలో ఒకసారి తన శిష్యుడైన భరద్వాజుడిని తీసుకుని నదికి స్నానం కోసం వెళ్ళారు ఇద్దరు. వెళుతుంటే అక్కడ ఒక కొమ్మ మీద జంట క్రౌంచ పక్షులు మైథునంలో ఉన్నాయి, అంటే సంగమంలో ఉన్నాయి. ఆ 2 జంట పక్షులు ఈయనకి కనిపించాయి. వాటిని చూసి ముచ్చటపడ్డాడు. ఎందుకో తలెత్తి చూస్తే అధాటును కనిపించిందంతే, కావాలని చూడటం కాదు, అధాటును కనిపించిందంతే. కనిపిస్తే చూశాడు, ముచ్చటపడ్డాడు. ఈ ముచ్చటపడినటువంటి ఈ వాల్మీకి ఇలా చూస్తూ ఉండగానే క్షణకాలంలోనే ఒక వేటగాడు ఆ మగపక్షిని బాణంతో కొట్టేశాడు. ఆ మగపక్షి కింద పడిపోయింది. ఈ ఆడపక్షి విలవిలా ఏడుస్తూ ఉంది. అది చూసి వాల్మీకి చెలించిపోయాడు. ఈ వేటగాడు బాణం ఎక్కువ పెడుతున్నప్పుడే గబగబా వాల్మీకి అడ్డం పడి, మా నిషాద అంటున్నాడు. ఆగు ఆగు నిషాదుడా, ఓ వేటగాడా, కొంచెం ఆగు, కొద్దిగా ఆగు అని అంటున్నాడు. నిషాదులు అనేవాళ్ళు ఒక ఆటవిక జాతి వాళ్ళు. కొద్దిగా ఆగు, తొందరపడకు, కొట్టకు కొట్టకు అనే లోపలే మా అంటే వద్దు అని అర్థం. అని చెప్పే లోపలే ఆ వేటగాడి చేతిలో నుంచి బాణం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి బాణం మగపక్షికి తగిలింది. అది కింద పడి కూలిపోయింది. అయిపోయింది దాని పని. ఆడపక్షి ఏడుస్తూ ఉంది. అప్పుడు వాల్మీకి చాలా దుఃఖం వచ్చి అనుకోకుండా ఆయన నోటి నుంచి వాల్మీకి శ్లోకగానం చేస్తే విని విని ఉన్నాడేమో మరి, ఒక్కసారిగా అతని నోటి నుంచి ఒక శ్లోకంలాగా వెలువడింది అతని శోకం. అంటే వాల్మీకి పక్షి కింద పడిపోయింది, ఇంకొక పక్షి ఏడుస్తోంది అనే దాన్ని చూసి ఈయనకే శోకం కలిగింది. ఆ శోకంలో ఆయన ఒక శ్లోకాన్ని పలికాడు. అనుకోకుండానే, అప్రయత్నంగానే, ఎటువంటి ప్రయత్నము లేకుండా, ఎటువంటి అసలు ఆ ధ్యాసనే లేకుండా పలికాడు ఒకటి. అది మా నిషాద ప్రతిష్టాత్వం ఆగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. అయ్యో, అవి 2 కామమోహితులై ఉన్నాయి. లేకపోతే వేటగాడు వస్తుంటే పక్షి క్షణాల్లో పారిపోతుంది. వేటగాడు బాణం తీసే లోపలే అది పారిపోతుంది. అవి వాటి సంగమం సుఖంలో ఉన్నాయి, వాటి పట్టించుకోవట్లేదు చుట్టుపక్కల వాతావరణాన్ని. అటువంటి సమయంలో వాటిని కొట్టావు, ఎంత పాపం. అసలు అటువంటి సమయంలో డిస్టర్బ్ చేయకూడదు, నువ్వు చంపేశావు. ఆడపక్షి ఎంత దుఃఖిస్తోంది కనుక నీకు పాపం అనేది ఉందే, నీకు అపకీర్తి అనేది, అప్రతిష్ట అనేది ఇక కలకాలం ఉండిపోతుంది నీకు అని బాధపడుతూ వాల్మీకి అన్నాడు. అప్పుడు మళ్ళీ గురు శిష్యులు ఇద్దరు సడన్గా ఒక్కసారి తెలిసింది వారికి, ఏమిటి ఏదో కొత్త రకంగా నేను పలికానే ఈ పదాలు, ఇంతవరకు ఇలా నేను ఎప్పుడు పలకలేదే అని. అప్పుడు వాళ్ళు దీనిని శ్లోకం అందాం అనుకున్నారు. ఈ లోకంలో జరిగే దాని గురించి నేను ప్రకటించిన శ్లోకాన్ని శ్లోకం అనుకుందాం ఇక నుంచి అన్నారు. దానికి శ్లోకం అని వాళ్ళే పేరు పెట్టుకున్నారు. అప్పుడు ఈయన అది చదువుకుంటూ మననం చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చి కూర్చున్నాడు. బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నాడు కదా, బ్రహ్మ ప్రత్యక్షమై రామాయణాన్ని నువ్వు రాయి అని చెప్పాడు. నువ్వు రాయి, ఈ రామాయణం ఈ భూమి మీద తారాచంద్రులు ఉన్నంత వరకు, గిరులు, పర్వతాలు, నదులు, సరస్సులు ఉన్నంత వరకు చక్కగా ఈ రామాయణం భూమి మీద నిలబడి ఉంటుంది. అటువంటి రామాయణాన్ని నువ్వు రాయి అని వాల్మీకి బ్రహ్మ స్వయంగా ఆదేశం ఇచ్చాడు. అంతేకాదు, అతను రాసే రామాయణం ఇన్నాళ్ల పాటు ఉంటుంది, కొన్ని తరాల పాటు, యుగాల పాటు నిలిచి ఉంటుంది అని ఆయన వరం కూడా ఇచ్చాడు. అప్పుడు వాల్మీకి ఈ రామాయణాన్ని రాయటానికి పూనుకున్నాడు. 100,000,000 శ్లోకాలతో తను విన్న రామాయణాన్ని 24,000 శ్లోకాలకి తగ్గించి 7 కాండలుగా రాశాడని పేరు. ఈ శ్లోకాలు ఇవన్నీ కలిపి మనకి మొత్తం 7 కాండల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ విధంగా వాల్మీకి రామాయణ రచనకి నారదుడు, బ్రహ్మ, సప్తఋషులు వీరందరి ప్రోత్సాహంతో, వారందరి కరుణతో, కృపతో
రాయటం మొదలుపెట్టాడు. అప్పటికి రచించటం అని అంటున్నాం కానీ రచనే, రాత కాదది. ఎందుకంటే లిపి లేదు. ఎక్కడ పేపర్ లాంటిది అంటే తాళపత్రాల మీద రాయటం లాంటివి కూడా లేవు. ఆయన తన మనసులో తాను అనుకుని, తను అనుకున్నది అనుకున్నట్లుగా ఏకసంధాగ్రాహులైన శిష్యులకి చెప్పటం అంత మాత్రమే ఉన్నది. ఆ విధంగా రామాయణం రాయబడింది. ఒక్కసారి ఈ విషయం గురించి అందరూ పునరాలోచించండి. మన నోటితో అనుకున్నది, ఇప్పుడు అనుకున్నది ఇంకాసేపటి తర్వాతే అదే వాక్యంలాగా మనం పలకలేమే. అలాంటిది ఎంత గొప్ప జ్ఞాపక శక్తి ఉంటే వాటిని, అంటే ధారణ అంటాం దానిని, అష్టాంగ యోగాలలో ధారణ కూడా ఒకటి. అలా విధంగా ధారణ చేసి ఆ శ్లోకాలన్నిటినీ తిరిగి తిరిగి చెప్పగలగటం. అందుకని అక్కడక్కడ కొన్ని ప్రక్షిప్తాలు వచ్చేవి, పాఠాంతరాలు వచ్చేవి, వస్తూ పోతూ ఉంటాయి. మనకి కొన్ని ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి, మళ్ళీ కొన్ని వస్తూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కనుక పాఠాంతరాలని తప్పుగా ఎప్పుడు భావించకండి. ఎంత గొప్ప ధారణక శక్తి కలిగినటువంటి ఋషులు, మునులు, వారి శిష్యులు ఈ విధంగా వాటినన్నిటినీ మనసులో ధారణ చేసి వాటిని మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రామాయణం కథ అంటే అసలు కథ మొదలవుతుందంటే ఇవన్నీ కూడా బాలకాండలో ఉన్నటువంటి భాగాలే, కొత్త భాగాలే మనం చెప్పుకోవటంలా. బాలకాండ ఈ విధంగా ఇలా మొదలైందనమాట. అప్పుడు ఇతను రాస్తూ చెప్తున్నాడు అయోధ్య నగర వర్ణనం. అయోధ్య ఎలా ఉంది నగరం? అది కోసల రాజ్యం. ఆ రాజ్యానికి అయోధ్య రాజధాని. ఆ అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ అయోధ్యలో దశరథుడు చక్కగా జనరంజకంగా పాలన చేస్తున్నాడు, ప్రజాపాలన చేస్తున్నాడు. ఎవ్వరూ అతనికి ఎటువంటి ప్రజల పట్ల అతనికి పుత్రవాత్సల్యం ఉన్నది. ప్రజలు కూడా రాజుని ఏమాత్రమూ మాట దాటకుండా ఆయన చెప్పినవి చెప్పినట్లుగా విని చక్కగా ఉన్నారు. అందరూ అన్యోన్యంగా ఉన్నటువంటి అప్పుడు ఈయన ఆ రాజ్యంలో చక్కగా పరిపాలిస్తున్నాడు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అంతఃపురంలో చాలామంది భోగజనులు ఉన్నారు అని అంటారు. అవన్నీ వేరే విషయాలు. మన కథ సారాంశానికి కావలసినటువంటి వారు 3 అతని భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యకి సంతానం కలగలేదని సుమిత్రను చేసుకున్నాడు. సుమిత్రకి సంతానం కలగలేదని కైకేయిని చేసుకున్నాడు. ఈ కైకేయిని చేసుకున్నప్పుడు ఈయన వారికి ఒక చిన్న వాగ్దానం కూడా ఇచ్చాడు. కైకేయికి కనుక ముందర పుత్రులు పుడితే వారినే నేను నా పట్టాభిషిక్తులను చేస్తాను, వారికే రాజ్యం ఇస్తాను అని వారికి వాగ్దానం ఇచ్చాడు కైకేయి తల్లిదండ్రులకి. అది అయిపోయింది. ఆ తర్వాత ఇతను కైకేయి కూడా ఎన్నాళ్ళైనా సంతానం కలగల. కొంచెం దుఃఖంగా ఉన్నాడు. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు, రాజ్యం అంతా చాలా చక్కగా ఉంది, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇన్ని ఉన్నప్పటికీ పుత్రులు లేని లోటు ఆయనని వేధిస్తూనే ఉన్నది. ఆయనకు మంత్రులు ఉన్నారు చాలామంది, సుమంత్రుడు మొదలైన మంత్రులు ఉన్నారు, వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన గురువులు ఉన్నారు. వీరందరూ కూడా అక్కడే ఉండి ఈనాటికి వశిష్ఠుడే వాళ్ళ రాజగురువు కనుక వారినే గోత్రనామంగా చెప్పుకుంటారు. రాముడి గోత్రం వశిష్ఠ గోత్రం అని చెప్తారు. చాలా రాముడి గోత్రం ఏమిటి అనేటటువంటి ఎన్ని తగాదాలు వచ్చినా రాముడి గోత్రం మాత్రం ఎప్పటికీ వశిష్ఠ గోత్రమే. ఎందుకంటే వశిష్ఠుడే రాముడికి మొదటి గురువు గనక. ఈ వశిష్ఠుడు వీళ్ళందరూ ఉన్నారు. చక్కగా వీరందరూ ఉండి హాయిగా చక్కగా రాజ్యం సాగుతున్న కాలంలో దశరథుడికి మాత్రం నేను వృద్ధుడినైపోతున్నాను, నాకు పిల్లలు పుట్టలేదే అనేటువంటి ఒక చింత మాత్రం తొలుస్తూనే ఉన్నది. అటువంటి సమయంలో ఎవరో చెప్పారు, ఆ ఋష్యశృంగుడు అని చెప్పి ఒక గొప్ప ఋషి ఉన్నాడు, ఆయన ఋషిపుత్రుడు. ఆయన్ని తీసుకొని వచ్చి ఆయన చేత కనుక యాగాలు చేయిస్తే చాలా మంచి అనుకున్నటువంటి కామ్యాలు నెరవేరుతాయి అని చెప్పారు. అదే సమయంలో ఆ రాజ్యంలో కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు కరువును తీసేయాలంటే ఋష్యశృంగుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ వానలు పడతాయి అనేటటువంటి మాటలు కూడా బాగా ప్రబలినాయి. ఈ ఋష్యశృంగుడు ఎవరు? అడవిలో ఉండి తపస్సు చేసుకునేటటువంటి ఒక ఋషికుమారుడు. ఆయన తన తండ్రి ఏం చెప్తే అదే, అక్కడే అసలు అది ఋషివాటిక తప్ప మరి ఇంకేమీ తెలియకుండా పెరిగినటువంటి వాడు ఋష్యశృంగుడు. అక్కడ స్త్రీలు లేరు, స్త్రీ అనేది ఏమిటో తెలియదు ఆయనకి. అసలు ఇంకా ఆ అడవిలో దొరికే కందమూలాలు, ఫలపుష్పాలు తప్ప మరే విషయము తెలియనటువంటి వాడు ఋష్యశృంగుడు. చివరికి ఈ ఋష్యశృంగుడి దగ్గరికి తన సైన్యాన్ని, కొంతమంది స్త్రీలని పంపించి ఋష్యశృంగుడిని ఏదో ఒక విధంగా చెప్పి వశం చేసుకుని నగరానికి తీసుకురావాలి అనే కార్యక్రమం మీద పంపిస్తాడు.
వాళ్ళు అక్కడికి వెళ్ళి ఋష్యశృంగుడిని నెమ్మదిగా సమ్మోహింపచేసి, ఋష్యశృంగుడు అసలు ఈ స్త్రీలని వాళ్ళు కట్టుకున్న అప్పటిదాకా నారచీరలే కట్టుకుంటున్నటువంటి ఋష్యశృంగుడికి వీళ్ళు కట్టుకుంటున్నటువంటి ఆ పట్టు వస్త్రాలు కానీ, వాళ్ళు ధరించినటువంటి ఆ పువ్వులు కానీ, వాళ్ళు తినేటటువంటి మధుర పదార్థాలు కానీ ఆయనకు అవేమీ తెలియవు. ఇవన్నీ కూడా ఏమిటో ఆయనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని మోహింపచేసి ఆయన్ని నెమ్మదిగా పడవ మీద ఎక్కించుకుని, ఆ పడవలో తెలియలే ఆయనకి, వీళ్ళ వెనకాల అలాగా అమాయకంగా వచ్చేసాడు అనమాట. వచ్చేసి నెమ్మదిగా వచ్చాడు. వస్తూ వస్తూ మొట్టమొదట అంగదేశానికి వచ్చారు వాళ్ళు. అంగదేశానికి రాగానే అక్కడ రోమపాదుడు మహారాజు. రోమపాదుడికి శాంత అని ఒక కూతురుంది. ఈ శాంతని దశరథుడి నుంచే దత్తత తీసుకున్నాడు అనేటటువంటి ఒక కథ కూడా ఉన్నది మనకి. ఆ కథలోని నిజానిజాలకు వెళ్లే బదులు, ఎందుకంటే దశరథుడు పిల్లలు లేరనే బాధపడుతున్నటువంటి వాడు ఒక కూతురు పుట్టినా ఉంచుకోవాలి కదా, ఉన్నటువంటి కూతురుని మరి ఇచ్చేయటం. అలా కాకుండా ఈ ఈ అది కొంచెం మనకి కథలో ఎక్కడో ఏదో కొంచెం ఒక లింక్ తెగిపోయిందేమో అనిపించేటటువంటివి అనమాట. ఈ రోమపాదుడు తన కూతురు శాంతని అంగదేశానికి ఋష్యశృంగుడు రాగానే ఆ శాంతనిచ్చి వివాహం చేశాడు. చక్కగా అప్పటిదాకా వివాహం కాని బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఋష్యశృంగుడు అప్పటి నుంచి గృహస్థు అయ్యాడు శాంతను వివాహం చేసుకున్నాక. ఎందుకంటే యజ్ఞయాగాలు చేసేటటువంటి పురోహితులకి తప్పనిసరిగా పక్కన భార్య ఉండి తీరాలి. భార్య ఉంటేనే వారు ఆ యజ్ఞయాగాలు చేయటానికి అర్హులవుతారు. అది ఎందుకంటే వాళ్ళు తపస్సులు మునులు ఋషులు కాదు కదా, మామూలు బ్రహ్మచారి అంతే. అతను సన్యాసం తీసుకున్న సన్యాసి కాదు. ఈ రోమపాదుడి కూతుర్ని వివాహం చేసుకున్నాక అక్కడి నుంచి ఇంకా ముందరికి బయలుదేరి వచ్చి అయోధ్యానగర ప్రవేశం చేశాడు. అయోధ్యానగర ప్రవేశం శాంతతో కలిసి ఋష్యశృంగుడు ఇలా కాలు పెట్టంగానే అప్పటిదాకా కరువుతో నిండిపోయినటువంటి అయోధ్య నగరం అంతా, కోసల రాజ్యం అంతా చక్కగా వానలు కురిశాయి. మళ్ళీ సుభిక్షమైపోయింది. ఋష్యశృంగుడి పాద మహిమ అందరికీ తెలిసింది. అంటే పాదం పెట్టంగానే అక్కడ వానలు వచ్చాయి. అక్కడ అంగదేశంలోనూ వానలు వచ్చాయి, ఇక్కడ కోసల రాజ్యంలోనూ వానలు వచ్చాయి. అంటే ఋష్యశృంగుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన చక్కగా వానలు కురిపిస్తూ ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతాడు అనేటటువంటిది. ఋష్యశృంగుడు గురించి మరొక మాట కూడా చెప్తా. ఈ ఋష్యశృంగుడు శృంగేరి దగ్గర తపస్సు చేశాడు అని చెప్తారు. అక్కడే ఆ పక్కనే ఋష్యశృంగుడికి ఒక ఆలయం కూడా శృంగేరి దగ్గర కనిపిస్తుంది. శృంగగిరి అంటే శృంగగిరి, కొమ్ముల్లాగా ఉండేటటువంటి పర్వతం అనమాట. అంటే పర్వత కొమ్ములు అంటారు కదా, అటువంటిగా ఉండేటటువంటి ఒక కొండ. ఆ కొండ మనకి కర్ణాటకలో శృంగేరి దగ్గర కనిపిస్తుంది. అక్కడే ఋష్యశృంగుడు తపస్సు చేసుకున్నాడు చాలా కాలం అని చెప్పి కనిపిస్తుంది. అందుకనే ఆయన తపస్సు చేసుకుని ఆ మాతని అర్చించాడు కనుకనే ఆవిడ శృంగేరి శారదాంబ కూడా అక్కడి నుంచే వచ్చింది, ఆయన దగ్గర నుంచే వచ్చింది, అంటే త్రేతాయుగం నాటిది అని చెప్పుకుంటాం. అంతేకాకుండా శృంఖలాదేవి అనేటటువంటి దశమహావిద్యల్లో ఒక రూపం, అమ్మవారి రూపం, ఆ శృంఖలాదేవి రూపాన్ని కూడా ఈయన పూజించాడు, ధ్యానించాడు. ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం శృంఖలదేవి. అంటే అక్కడ కూడా ఆ ఋష్యశృంగుడు ఆవిడని పూజించాడు, ధ్యానించాడు. ఈ విధంగా శృంఖలాదేవి భక్తుడైనటువంటి, శారదాంబ భక్తుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి భార్యతో సహా, భార్య శాంతతో సహా అయోధ్య నగరంలోకి కాలు పెట్టాడు. దీని తర్వాత కథ మళ్ళీ చెప్పుకుందాం.